రీల్స్ మోజులో పడి యువతి యువకులు అరాచకాలు చేస్తున్నారు. ఒకడు రన్నింగ్ ట్రైన్ తో ఉరుకుతాడు, మరొకడు పామును మెడలో వేసుకుని ముద్దు పెడతాడు. అంతెందుకు ఏకంగా శ్మశానంలో శవంతో రీల్స్ చేస్తున్నారు యువత. కేవలం వారు చేసే రీల్స్ షార్ట్స్ కు లైక్ షేర్ కామెంట్స్ కోసం వెర్రి చేష్టలు చేస్తున్నారు. ఇలాంటి తతంగమే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసు వాహనంలో అనుమతి లేకుండా రీల్స్ చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. షేక్ ఫయాజ్ మరొక వ్యక్తి మైనర్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసు వాహనంలో రీల్స్ ను చిత్రీకరించి పోస్ట్ చేయడంతో వైరల్ అయిందన్నారు సిఐ సునీల్. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టామని తెలిపారు. పోలీసు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించే చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సిఐ సునీల్. నిన్న ఇద్దరు యువకులు పోలీస్ వాహనం ఉపయోగించి రీల్స్ చేయడం జరిగింది. రీల్స్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేయడం జరిగింది. అది గమనించి గౌరవనీయ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము కేసు నమోదు చేసి వారిద్దరిని పట్టుకోవడం జరిగింది. వారి వివరాలు వచ్చేసి ఇద్దరు కూడా ఖానాపూర్కు చెందిన వ్యక్తి. ఒకరేమో మేజర్, ఒకరేమో మైనర్. మేజర్ పేరు షేక్ ఫయాజ్. ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఫోన్ సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. రైట్. రీల్స్ మోజులో పడి యువతి యువకులు అరాచకాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న చేష్టలు చూస్తే కూడా ఒక్కొక్కసారి అందరికీ ఒళ్ళు మండిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక పోలీసు పెట్రోలింగ్ వాహనం నుంచి కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. డోర్ తీస్తూ కూడా బయటకు వస్తున్న షార్ట్స్ రీల్స్ ను వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కేసు పెట్టిన పరిస్థితి. వాళ్ళు వాళ్ళు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేసు కూడా నమోదు చేశారు. అంటే ఈ వాహనం వాళ్ళకి ఎలా వచ్చింది, అసలు ఈ వాహనంలోకి ఎవరు అనుమతి ఇచ్చారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? అదొక పెట్రోలింగ్ వాహనంగా కూడా తెలుస్తోంది. అసలు పోలీసులు ఎందుకు అనుమతినిచ్చారు ఆ రీల్స్ చేయడానికి? హిమబిందు, ఇటు యువతి యువకులు అయితే రీల్స్ మోజులో పడి ఇష్టారీతిన రీల్స్ చేయడంతో అయితే అరాచకాలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ వాహనంలో అనుమతి లేకుండా రీల్స్ చేసినటువంటి ఇద్దరి యువకులపై అయితే 1వ టౌన్ పోలీసులు అయితే ఇటు వారి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎయిర్డ్రోమ్ వద్ద ఈ రీల్స్ పోలీస్ వాహనంలో రీల్స్ చిత్రీకరించినట్టుగానైతే తెలుస్తుంది. అయితే ఎయిర్డ్రోమ్ వద్ద ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పెట్రోలింగ్ సంబంధించినటువంటి వాహనం లోపలికి వెళ్ళని క్రమంలో అక్కడ ఇటు పోలీసులు అయితే ఆ వాహనాన్ని అయితే నిలిపివేశారు. ఈ సమయంలో ఖానాపూర్కి చెందినటువంటి ఇద్దరు షేక్ ఫయాజ్ అనే వ్యక్తితో పాటు మరొక మైనర్ యువకుడు వాహనంలో నుంచి బయటికి వస్తూ మరొకరు ఈ వెనక సీట్ల నుంచి వస్తున్నట్టుగానైతే రీల్స్ అయితే చేశారు. ఈ రీల్ చేసిన అనంతరం దీనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో కూడా వైరల్ గా మారడంతో ఇటు స్థానికంగా ఉన్నటువంటి 1వ టౌన్ పోలీసులు అయితే ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే వారిద్దరిని కూడా అదుపులోకి అయితే తీసుకొని రిమాండ్ కి అయితే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా గత కొద్ది కాలంగా కూడా చూస్తున్నాం యువతి యువకులు రీల్స్ మోజులో లేదా షార్ట్స్ మోజులో పడి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.